అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీకు సన్నిహితులు చేసిన తప్పును క్షమించే హక్కు మీకు ఉంది. ఇది మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేస్తుంది. ఈరోజు మీ ఇల్లు మరియు కుటుంబానికి మీ శ్రద్ధ అవసరం, కానీ మీరు మీ వృత్తిపై కూడా దృష్టి పెట్టాలి. కుటుంబం మరియు వృత్తి మధ్య నలిగిపోవడం వల్ల మహిళలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ జీవనశైలిని మెరుగుపరచుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాల్లో మీ కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇస్తారు. మీ జీవితాన్ని మరింత సురక్షితంగా మార్చుకునే మీ ప్రయత్నంలో వారు మీకు మార్గనిర్దేశం చేస్తారు. ఈ రాశి వారు మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మీరు రియల్ ఎస్టేట్ సంబంధిత విషయాల్లో వేగంగా పురోగతి సాధిస్తారు. వ్యక్తిగత సంబంధాల్లో సామరస్యం మెరుగుపడుతుంది. మీ మాటలకు ప్రజలు మనస్తాపం చెందవచ్చు. ఒక భాగస్వామ్య వ్యాపారంలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఈరోజు మీ మనసులోని గందరగోళం కారణంగా మీరు ఒక పక్కా నిర్ణయానికి రాలేరు. కాబట్టి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. మాట్లాడడంలో ఓపిక లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులతో వాదనలు జరిగే అవకాశం ఉంది. మీరు ధార్మిక కార్యక్రమాలపై డబ్బు ఖర్చు చేస్తారు. మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంది. ప్రతికూల ఆలోచనలను తొలగించుకోండి. ఈరోజు మీరు శారీరకంగా మానసికంగా ఆనందంగా ఉంటారు. మీ మనసుపై ఆవరించి ఉన్న ఆందోళన మేఘాలు తొలగిపోవడంతో మీ ఉత్సాహం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి మీరు మీ తోబుట్టువులతో చేతులు కలుపుతారు. వారితో సమయం గడపడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. చిన్న చిన్న ప్రయత్నాలు జరుగుతాయి. స్నేహితులు బంధువులతో సమావేశాలు మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవస్థలను అమలు చేయడం ద్వారా మీరు పనిలో సమర్థవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. మీరు ప్రణాళికలు వేసుకుని కార్యాచరణ చేపట్టాల్సిన రోజుగా ఉంది. మీకు గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది మరియు మీ చదువులో విజయం సాధిస్తారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేషించాల్సిన సమయం ఇది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు గణనీయమైన పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఈరోజు పనిలో భావోద్వేగంతో తీసుకునే ఏ నిర్ణయాలకైనా తర్వాత చింతించాల్సి రావచ్చు. కాబట్టి వాస్తవికంగా ఆలోచించండి. భాగస్వామ్యంతో ఒక కొత్త ప్రధాన వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడం ఈరోజు మీ వ్యాపార వ్యవహారాలను మెరుగుపరిచి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు ఈరోజు ఒక ప్రధాన వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు. ఈరోజు మీ వైవాహిక జీవితం ఆనందం, శ్రేయస్సు మరియు అద్భుతమైన సామరస్యంతో నిండి ఉంటుంది. మీ భాగస్వామి సుదూర ప్రయాణానికి వెళ్ళవచ్చు. ఇది వారి సంబంధంలోని మాధుర్యాన్ని మరింత పెంచుతుంది. అనవసరమైన మాటలు మీ మనసును గాయపరచవచ్చు. ఇతరుల పట్ల ప్రతికూల ఆలోచనలు మీ మానసిక స్థితిని పాడు చేయకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది మీ మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు మీకు సానుకూల శక్తిని, కొత్త అవకాశాలను తెస్తుంది. మీలోని సృజనాత్మకతను ప్రకాశిస్తుంది. ఇది మిమ్మల్ని ప్రత్యేకమైన విలక్షణమైన పని చేయడానికి ప్రేరేపిస్తుంది. మీ ఆలోచనలను పంచుకోవడానికి భయపడకండి, ఎందుకంటే మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు వాటిని మెచ్చుకుని మద్దతు ఇస్తారు. మీరు పని విషయంలో కొన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ మీ ప్రత్యేక దృక్పథం వాటిని అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. ఒక పాత ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఇది సమయం. దానిని పూర్తి చేయడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యక్తిగత సంబంధాలకు కూడా ఈరోజు మంచి రోజు కావచ్చు. మీ ప్రియమైన వారితో సమయం గడపండి మరియు వారి భావాలను గౌరవించండి. సంభాషణలో స్పష్టత చాలా అవసరం, కాబట్టి మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచండి. ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి, కానీ కుటుంబం మరియు స్నేహితుల మద్దతు మిమ్మల్ని బలంగా నిలబెడుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోండి. మీకు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి కలుగుతుంది. సుదూర ప్రయాణానికి అవకాశాలు ఉన్నాయి. దూరంగా నివసిస్తున్న ప్రియమైన వారిని తలుచుకోవడం మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది. విద్యార్థులు తమ వృత్తికి సంబంధించిన పనులతో తీరిక లేకుండా ఉంటారు. రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీ ప్రతిభ, నాయకత్వ లక్షణాలు ఇతరులను ఆకట్టుకుంటాయి. కీలక వ్యక్తులతో సమావేశాలు జరిగి భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశాలు లభించవచ్చు. ప్రజల మధ్య మీ గుర్తింపు ప్రభావం మరింత పెరుగుతుంది. మధ్యవర్తిత్వం లేదా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కాబట్టి ముఖ్యమైన విషయాల్లో నేరుగా వ్యవహరించడం మంచిది. వృత్తి వ్యాపార రంగాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందగలుగుతారు. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు విజయానికి దారితీస్తాయి. శుభవార్తలు అందుకొని ఆనందాన్ని పొందుతారు.
కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండి కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ప్రేమ సంబంధాలు, వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెరిగి అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఈరోజు మీకు చాలా మంచి రోజుగా ఉంది. మీరు అనుకున్న పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి, మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ వ్యాపారంలో సానుకూల మార్పు వస్తుంది మరియు మీ ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలకు తెలివిగా సిద్ధం కావాలి. మీరు చాలా కాలం తర్వాత మీ ప్రేమ భాగస్వామితో మాట్లాడుతారు. మీరు మీ తల్లిదండ్రుల బాధ్యతలను నెరవేర్చడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు. ఆకస్మికంగా కలిగే ఆర్థిక లాభం మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. ఈరోజు మీరు ఆన్లైన్లో మీకు నచ్చిన వస్తువును ఆర్డర్ చేయవచ్చు. మీరు ఒక వ్యక్తి నుండి మార్గదర్శకత్వం పొందుతారు మరియు కొన్ని ఆహ్లాదకరమైన అనుభవాలను పొందవచ్చు. ఒక మతపరమైన కార్యక్రమానికి హాజరు కావడం మీకు శాంతిని, ప్రశాంతతను చేకూరుస్తుంది. యువతకు వారి చింతలను తొలగిస్తూ విజయానికి ఒక ద్వారం తెరుచుకోబోతుంది. ఖర్చు చేసేటప్పుడు మీ బడ్జెట్ను నిర్లక్ష్యం చేయవద్దు. ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు మీ వ్యక్తిగత పనులపై కూడా దృష్టి పెట్టండి, లేకపోతే మీ సొంత పనులు అసంపూర్తిగా మిగిలిపోతాయి. ఎవరికైనా సహాయం చేస్తానని వాగ్దానం చేసేటప్పుడు మీ సామర్థ్యాలను పరిగణించండి. వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి. ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో పరిస్థితి బాగుంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితిపై దృష్టి పెట్టండి. ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. పెరిగిన పనిభారం కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి రావచ్చు. వైవాహిక జీవితంలో కొంత సామరస్యం లోపించవచ్చు. ప్రేమ సంబంధాలలో నమ్మకం, సన్నిహిత్యం పెరుగుతాయి. ప్రస్తుత వాతావరణం కారణంగా ఆరోగ్యానికి సంబంధించిన ఏ నిర్లక్ష్యాన్నైనా నివారించండి. ఆయుర్వేద ఉత్పత్తులను వాడడం మంచిది. కొత్త ఆరంభాలకు ఈరోజు మంచి రోజుగా ఉంది. అకస్మాత్తుగా డబ్బు రావడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో ఉన్నవారికి పెద్ద పెట్టుబడితో ప్రయోజనం చేకూరుతుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కొనసాగుతున్న ఏవైనా వివాదాలు ఈ రోజుతో ముగియవచ్చు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామికి బహుమతి తీసుకురావచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. యోగా మరియు వ్యాయామం చేయండి. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి బాగుంది, కానీ ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలకు ప్రజలు మనస్తాపం చెందవచ్చు. అదేవిధంగా ఒక భాగస్వామ్య వ్యాపారంలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీరు వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కావున వేగంగా వాహనాన్ని నడపకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలు తప్ప కుంభరాశి వారికి చాలా మంచి రోజు అని చెప్పవచ్చు. మీరు అనుకున్న పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. మీకు సంతోషం లభిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ప్రేమ భాగస్వామితో మాట్లాడుతారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు.